జాకెట్ ఎవరి రూమ్ కి వెళ్తే ఆ రూమ్ వాళ్ళదే. అదే నీ రూము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన కనుగుల. ఓకే, సో ఈరోజు ఏంటంటే నా పుట్టినరోజు అనమాట. సో నా పుట్టినరోజు థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు బర్త్డే అనమాట. సో ఈరోజు మేము ఏంటంటే ఫామ్ హౌస్ కి వెళ్ళబోతున్నాము, విచ్ ఈజ్ ఇన్ మోయినాబాద్. సో అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. మేము నలుగురం ఈ కార్ లో ఉన్నాము, వైభవ్, సాయి, రాజ్ ఇంకో కార్ లో వస్తున్నారు. సో బ్లాగ్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాను. ముందైతే ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇద్దామని చెప్పి ఓపెన్ చేసిన అనమాట. సో అది మ్యాటర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫామ్ హౌస్ అదంతా కూడా చూపిస్తా ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి. సో యా, లెట్స్ గో. పైన రూమ్ నాది, పైన రూమ్ మీ ఎవరిది కాదు, మీ ఎవరిది పైన రూమ్ కాదు, ఓనర్ది. ఇప్పుడు వెళ్ళి పడుకున్నా. జాకెట్ ఎవరి రూమ్ కి వెళ్తే ఆ రూమ్ వాళ్ళదే. అదే నీ రూము. బండి ఎక్కడ పెట్టి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఓకే, సో చాలాసేపు ట్రావెల్ తర్వాత మేము వచ్చేసినాం అనమాట. మొయినాబాద్కి వచ్చాము. సో మేమైతే ఫామ్ హౌస్కి వచ్చాము, రీచ్ అయిపోయాము. దయచేసి మా ముఖాలు చూసి భయపడకండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమవుతుంటుంది. చేసుకున్న టచ్అప్ చేసుకుంటే అది కూడా పోయింది, అంత ఎండగా ఉందన్నమాట. కొంచెం వెనక్కి వెళ్దాం, ఎండ తగలకుండా కూర్చుందామా పోనీ ఇక్కడ. కమియర్. ఓకే, సో నా హెయిర్ స్టైల్ కూడా ఎట్లుందో చెప్పండి గైస్. అసలు నాకు సెట్ అయిందో లేదో అర్థమైతలే. బంటి వాళ్ళకి నచ్చింది కానీ నాకు అంత సెట్ అవ్వలే అనిపిస్తుంది. కొంచెం ఇట్లా పెట్టు. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడికి ఫామ్ హౌస్కి వచ్చాము. మాకైతే ఫామ్ హౌస్ చాలా నచ్చింది. ఇంతసేపు ఏమైంది తెలుసా, కొట్లాడుకుంటూనే ఉన్నాము. అంటే నాకు అసలు బ్లాగ్ తీయడానికి కూడా టైం లేదు. మేమైతే కొట్లాడుకుంటూనే ఉన్నాము. ఈ రూమ్ నీకు, యాక్చువల్గా ఇది 5 BHK ఫామ్ హౌస్ అనమాట. సో ఈ రూమ్ నీకు, ఈ రూమ్ నాకు అని చెప్పి కొట్లాడుకుంటా ఉన్నాము. అంటే కొంచెం మాకు ఎక్స్ప్లోర్ చేయడానికే టైం అయిపోయింది. ఫామ్ హౌస్ మొత్తం కొంచెం అట్లా ఎక్స్ప్లోర్ చేసినాం అనమాట. అది సో ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత తినేసాము. ఫుడ్ అది ఆర్డర్ పెట్టుకోలేదు, వచ్చేటప్పుడు తీసేసుకున్నాము. తినేసాము, బాగుంది. రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి బాగానే. తినేసి ఫుడ్ తీసుకుని వచ్చామన్నమాట. సో అది ఇప్పుడు మ్యాటర్. ఒక ఇంట్రో ఇద్దాము, ఇందాక కార్లో కట్ చేశాను కదా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు నేను మీకు ఫామ్ హౌస్ టూర్ చూపిస్తాను. ఫామ్ హౌస్ ఎట్లా ఉంది ఏంటని చెప్పి చూపిస్తాను మీకు. అండ్ ఇంకా మేము ఈరోజు అంతా ఎట్లా ఎంజాయ్ చేయబోతున్నాము, ఏం చేయబోతున్నాం అనేది కూడా ఖచ్చితంగా నాకు అయినంత వరకు రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. బికాజ్ నాకు టైం ఎక్కువ స్పెండ్ చేయాలని ఉంది ఇన్స్టెడ్ ఆఫ్ రికార్డింగ్. బట్ ఆల్సో ఐ వాంట్ టు వ్లాగ్. సో లెట్స్ సీ. అండ్ ఫేవరెట్ రూమ్ ఏదో చెప్పండి గైస్. ఎస్ గైస్, అన్ని రూమ్స్ చూపిస్తాం 5 BHK. ఎవరెవరిది ఏ రూమో కూడా చెప్తాను నేను. అందులో మీ ఫేవరెట్ రూమ్ మీకు ఏది ఎక్కువ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి, ఓకేనా? నా రూమ్ కాదు, నా రూమ్. ఇప్పుడు మనం ఉన్నది నా రూమ్లోనే. ఈ రూమే బాగుంది. నో, ఐ డోంట్ అగ్రీ. యా, అదనమాట మ్యాటరు. సో మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్లో కలుసుకుందాం గైస్. అదో హెయిర్ స్టైల్ అలా ఉందో చెప్పడం మర్చిపోకండి గైస్. అంటే లేయర్ కట్ చేయించుకున్నా, బేసిక్ లేయర్ కట్టే. నాకు యాక్చువల్గా హెయిర్ ఎక్కువ లెంత్ ఉండదన్నమాట. సో ఎంత కట్ చేసుకున్నా ఎందుకో నాకు చాలా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అన్ని నా ఒంట్లోనే ఉంటాయి అనమాట. సో నాకు ఎంత కటింగ్ చేయించుకున్నా ఒక మినిమం లెంత్ వరకే హెయిర్ పెరుగుతుంది, దాని తర్వాత పెరగదు. అందుకే ఆయన ఎక్కువ కట్ చేయొద్దు, కొంచెమే అని చెప్పి చేయించుకున్నా. సో అది ఫస్ట్ థింగ్. ఫ్యాన్ ఆఫ్ చేసినాను అనమాట, మీకు వ్లాగ్లో వాయిస్ వినిపించదని చెప్పి. వేడికి కొట్టేసుకుంటున్నాం వేడికి. సో అది మ్యాటర్. లెట్స్ కంటిన్యూ మళ్ళీ వీడియో. గైస్, లుక్ ఎట్ ద వ్యూ. పూల్ ఆయన మంచి నీట్ చేస్తుండు పూల్ అంతా. ఇక్కడ నేను, ఇక్కడ మా అక్క. ఓకే, ఇప్పుడు బయట వాళ్ళని చూపిస్తా. హాయ్ చెప్పండి అందరూ. అందరు హాయ్ చెప్పండి. హాయ్ 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 నానా, హాయ్ చెప్పు. బాయ్. ఫుడ్ పెడుతుంది అందరికి. బర్త్డే కాబట్టి వీళ్ళందరికీ అన్నదానం చేస్తున్నారు. సో ఇక్కడ అయితే మనకి వెజ్ ముగ్గురు ఉన్నారు, నాన్ వెజ్ 4 ఉన్నారు. అరే అవును, అన్నదా
వాట్ ఇస్ దిస్? అన్నదానానికి లైన్ చికెన్ ప్రసాదం ఉందా? మేము వెజ్ అండి. యా వెజిటేరియన్. అదేంటి చెప్పు. ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ వచ్చి డ్రాగన్ చికెన్. ఫోన్ నెంబర్ అయితే స్ట్రైట్ ఫ్రమ్ వాళ్ళ ఇంటి కిచెన్. అక్కడ కవర్ ఉంది. మీ ఇంటి కిచెన్ అన్నాడు. బట్ ఇంటికి ఇచ్చిన ప్రెస్ మన ఇంటికి ఇచ్చింది. వెజ్ ప్లేట్ ఏది అసలు అక్కడ? మనకి ఇంకా అసలు ఏం ఆర్గనైజ్ చేయలేదు. అసలు వాళ్ళ కాలు తినేస్తున్నారు మంచిగా అన్నదానం అన్నారు లైన్ లో నుంచున్నా అసలు ఏంటిది అసలు అన్న వెజ్ కి రోజులు లేవు. అదేగా అసలు వాళ్ళకి వాళ్ళు చూడబండి మొత్తం ఇవి అన్ని కలిపేసి అలా 4 ప్లేట్లు ఫుల్ ఉన్నాయి మనవి తప్ప. చూడండి గైస్ మా వెజిటేరియన్. ఇదిగో నా ప్లేట్ చూడండి guys. ఏ వీళ్ళకి వెజ్ పడేద్దాం మాకు. వెజ్ వెజ్ కూడా Guys. అంటారు. బండి ఇగో నీకు ఒక ప్లేట్ నువ్వు ప్లేట్ తీసుకోమండి ఒకటి. ఇక్కడేసి ఇంట్లో ఇగో విజయ్ మాకు ఫైనల్లీ కూడెట్టు గైస్. అమ్మా వేయండి అమ్మా బండి అమ్మా వేయండి అమ్మా. అన్నదానం లైన్ ఉన్నప్పుడు కమాండ్ చేయకూడదు. ఒకటి ఇవ్వండి. అన్నదానం అన్నారు ఏంటండి ఇది చాలు. ఆరుదో దాలో ఎంత వెజ్ అడగ అని ఆరే కారే ఎంత వెజ్ అయితే అంత చీప్ గా చూస్తారా? వెజ్ అండి. వెజ్ చేస్తా. ఓకే, సో నేను చెప్పాను కదా ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంది అని చెప్పి. సో ఇప్పుడు మీకు ఫామ్ హౌస్ మొత్తం టూర్ చూపించబోతున్నాను. లెట్స్ గో. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ మంచి స్విమ్మింగ్ పూల్ గైస్. మేమైతే వెయిట్ చేస్తున్నాము అసలు ఎప్పుడెప్పుడు దీనిలో దిగుదామా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. మాకైతే చాలా నచ్చింది. క్లీన్గా ఉంది మంచిగా. ఇందాకనే హౌస్ హెల్ప్ కూడా క్లీన్ చేసినారనమాట. బాగుంది చాలా. అక్కడ చిన్నపిల్లలకు ఉంది అండ్ ఇక్కడ పెద్దోళ్ళకు ఉందన్నమాట. సో ఇది స్విమ్మింగ్ పూల్ అండ్ మీకు ముందు బయట నుంచే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి. లల్లల్లా మంచిగా బయట ఇలా ఇంత పెద్ద గార్డెన్ అనమాట. సో మా వాళ్ళు అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నారు క్రికెట్ ఆడదాం అది ఇది అని చెప్పి. అండ్ ఆల్సో క్రికెట్ బ్యాట్, బాల్, స్టంప్స్, ఇంకా మళ్ళీ ఏమంటారు షటిల్ బ్యాట్స్ అన్నీ ప్రొవైడెడ్ ఉన్నాయి. సో ఇదంతా గార్డెన్. అండ్ ఆల్సో మనకి అక్కడ వచ్చేసి బాన్ ఫైర్ సెటప్ ఉంది అండ్ అక్కడ వచ్చేసి బార్బెక్యూ మనం చేసుకోవడానికి ఉందన్నమాట. సో అవైతే మీకు నేను నైట్ వ్యూలో చూపిస్తాను. నైట్ మేము చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక వ్యూ ఉంది చూపిస్తా. సో ఇక్కడైతే చూడండి. ఇప్పుడు నేను మీకు ఇంట్రడక్షన్ అక్కడే ఇచ్చాను. సో ఇదంతా మనకి మంచి గార్డెన్ ఏరియా అనమాట. అమ్మ రాజు చిల్ అవుతున్నారు. మంచిగా చల్లగా ఉంది ఇక్కడ. సో ఇప్పుడైతే మీకు లోపల చూపిపోతున్నాను, రండి చూడండి గాయ్స్. మాకైతే చాలా నచ్చింది, ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మంచిగా మనకు ఒక సోఫా సెట్ వచ్చేసింది. ఇదంతా హాల్ అన్నమాట. అండ్ చూడండి ఇక్కడ మంచిగా మనకు ఒక ఫ్రిడ్జ్ అండ్ ఆల్సో ఓవెన్ ఉంది, స్టవ్ ఉంది అండ్ వీ హ్యావ్ దిస్ నైస్ డైనింగ్ ఏరియా అనమాట. అండ్ డైనింగ్ ఏరియా ఇక్కడ మేము ఫుడ్ అది తినేసి కొంచెం అట్లా పెట్టినాము. సో పట్టించుకోకండి, మేము వచ్చేటప్పటికైతే చాలా నీట్గా ఉండింది. అండ్ హ్యాండ్ వాష్ ప్లేస్ అండ్ చూడండి ఎంత బాగుందో. చాలా 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 బాగుంది కదా. మంచిగా ఇక్కడ మీరు ఇలా రిలాక్స్ అవ్వచ్చు, అందరు మంచిగా గెట్ టుగెదర్ టైం పాస్ చేయొచ్చు. చాలా బాగుంది. అండ్ ఈ ప్లేస్ ఈ ఏరియా అయిపోయిన తర్వాత ఈ లైటింగ్స్ కూడా నాకు చాలా నచ్చాయి. యాక్చువల్గా నాకు ఇట్లా వామ్ లైట్స్ ఇట్లా లైట్స్ అంతా ఉంటే నాకు చాలా నచ్చుతుంది ఇల్లు, అంటే మంచి కోజీగా. నాకైతే చాలా నచ్చింది లైటింగ్స్ అదంతా కూడా చాలా బాగున్నాయి. అండ్ దెన్ విల్ గో ఇన్ టు ద బెడ్రూమ్స్. ఫస్ట్ అమ్మ నాన్న బెడ్రూమ్. గైస్ నేను అసలు రికార్డ్ చేయడం మర్చిపోయా. ఇందాకైతే పిచ్చి కుక్కలకు కొట్లాడుకున్నాం తెలుసా అందరము, నాకు ఈ రూమ్ అని చెప్పి. నేను బంటి అయితే మేము ఆల్రెడీ ఫిక్స్ చేసేసినాం మా రూమ్స్ పైన అని చెప్పేసి ఫిక్స్ అయిపోయామన్నమాట. సో మిగతా వాళ్ళు కింద అనమాట. సో ఫస్ట్ అమ్మ వాళ్ళ రూమ్ బాగుంది. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క కలర్లో భలే ఉందన్నమాట. సో ఇది అమ్మ వాళ్ళ రూమ్ గైస్. ఆల్రెడీ కొన్ని సామాన్లు ఉన్నాయి, సో ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ వీ హ్యావ్ నైస్, చూడండి భలే ఉంది, పూల్ వ్యూ అనమాట. మంచిగా అలా పడుకుని ఆరామ్సే పూల్ చూసుకోవచ్చు. వీళ్ళిద్దరు ఆల్రెడీ ఆడ చిల్ అవుతున్నారు. సో అది ఈ రూమ్ మ్యాటర్. ఈ రూమ్ బాగుంది చాలా. నెక్స్ట్ లెట్స్ గో ఇన్ టు అదర్ రూమ్. నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్. యాక్చువల్గా చెప్పాలంటే పర్సనల్లీ నాకు ఈ రూమ్ చాలా నచ్చింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ కలర్, ఇట్లా మంచిగా బేబీ పింక్ కలర్ టైప్ నాకు ఇది చాలా నచ్చింది.
సో అండ్ ప్రతి రూమ్లో దానికి తగ్గట్టుగా బెడ్షీట్స్ వేసినారు. నాకు నచ్చింది అనమాట ఎస్థెటిక్గా. సో ఐ వాంటెడ్ టు టేక్ దిస్, కానీ డూప్లెక్స్ కదా మాకు పైన కావాలని చెప్పి పైకి వెళ్ళాము. అండ్ ఇది కూడా మంచి వ్యూ ఉంది, ఇట్లాగా మంచిగా సన్లైట్, మంచి వ్యూ, మంచిగా చెట్లు, చల్లగా. మెయిన్ థింగ్ ఏంటంటే చల్లగా ఉంది మంచిగా. సో నెక్స్ట్ ఇంకొక రూమ్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి రూమ్ నెంబర్ 3, విచ్ ఈజ్ పిస్తా గ్రీన్ కలర్. ఇదైతే పిస్తా గ్రీన్ కలర్ అనమాట. ఫస్ట్ చూపించాను కదా పూల్ వ్యూ, అది వచ్చేసి అమ్మ వాళ్ళ రూమ్. సెకండ్ చూపించిన రూమ్ వచ్చి వైభోగాడ్ రూమ్. థర్డ్ చూపించింది వచ్చేసి సాయిగాడ్ రూమ్. అండ్ దిస్ ఆల్సో హ్యావ్ ఎ నైస్ వ్యూ అనమాట. బాగుంది కదా. యా, అన్ని రూమ్స్లో వీ హ్యావ్ అటాచ్డ్ బాత్రూమ్స్ అనమాట. సో ఇప్పుడు మోస్ట్ ఫేవరెట్ ఏరియా మాకు. లెట్స్ గో అప్. పైకి వచ్చేసిన తర్వాత వీ హ్యావ్ దిస్ నైస్ ఏరియా అనమాట. అగైన్ వీ హ్యావ్ అనదర్ సోఫా, ఇంకొక సిట్అవుట్ ప్లేస్ అనమాట. ఇది చాలా బాగుంది అండ్ లైట్స్ అంతా బాగుంది. నేనైతే వెయిట్ చేస్తున్నాను నైట్ ఎప్పుడు అవుతుందో, నైట్ టైం ఇంకా బాగుంటుంది లైట్స్ అవి అని చెప్పి. అండ్ దెన్ వీ హ్యావ్ దిస్. ఈ గేమ్ ఎంతమంది ఆడతారో, ఎంతమందికి వచ్చో చెప్పండి గైస్. నాకైతే ఈ గేమ్ అసలు రాదు, నేను ఇప్పటివరకు ఎప్పుడు ఆడలేదు. బట్ మా వాళ్ళకి వచ్చు, సాయిగాడికి, వైభవ్ వీళ్ళకి. సో వాళ్ళు ఆడదామని చూస్తున్నారు. కాసేపు అయిన తర్వాత వీళ్ళు ప్లే అనమాట. బాగుంది, ఇది కూడా మంచి గేమ్ ఇక్కడ. అది అయిపోయిన తర్వాత లెట్స్ గో టు బంటీస్ రూమ్. సో ఇది వచ్చేసి బంటీ రూమ్ గైస్. బంటీ ఈజ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ రూమ్. అండ్ వీ హ్యావ్ దిస్ నైస్ ఏరియా అగైన్. అండ్ మంచిగా మాకేం తెలుసా, చిన్నప్పటి నుంచి ఇట్లుంటే మాకు ఇష్టం. అంటే గట్టుండి పక్కన పెద్ద కిటికీలు ఉంటే మాకు చాలా ఇష్టము. సో ఈసారి అది ఉంది, మాకు చాలా నచ్చింది. బాగుంది మొత్తం. సో ఇదన్నమాట ఓవరాల్ రూమ్. అండ్ ఇది వచ్చేసి మనకి ఏ షేప్ పైన హట్ లాగా వస్తుంది కదా, అది మా ఫేవరెట్ అనమాట చిన్నప్పటి నుంచి. అంటే మనం చిన్నప్పుడు ఎప్పుడు డ్రాయింగ్ వేసినా ఇట్లా హట్ లాగా వేస్తాం, చూసినారా బొమ్మలు, అలాంటి వాటిల్లో ఉండడం ఇష్టము. సో బాగుంది ఇది మంచిగా. నాకు తెలిసి నైట్ అయ్యాక ఎక్కువ చల్లగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది ఇక్కడ, కింద బాగా చల్లగా ఉంది. నైట్ అయ్యాక ఇవి చల్లగా అవుతాయి. సో అది ఇదంతా బంటి కోసం అనమాట ఈ రూమ్. హ్యాపీగా అది ఆక్యుపేసింది. బాగుంది. అండ్ ఆల్సో ఇది వైట్ వచ్చి ఇది బ్లూ వచ్చింది. బాగుంది చూడండి, మంచి వ్యూ. అండ్ ఆల్సో బంటి ఉంది అక్కడ. షో మీ యువర్ ఎక్సైట్మెంట్. చాలా నచ్చింది దానికి. నైస్. ఓకే, ఇప్పుడు విల్ గో ఇన్ టు ద లాస్ట్ రూమ్ గైస్. ఇది వచ్చేసి ఇది మా రూమ్ అనమాట. ఇది నేను రాజు ఉండబోతున్నాం ఈ రూమ్లో. సో దిస్ ఈజ్ మై రూమ్ అనమాట. బాగుంది కదా చూడండి, మొత్తం వైట్ అండ్ దీనికి ఆరెంజ్ వచ్చింది. దీనికి బంటి రూమ్ బ్లూ వచ్చింది, దీనికి ఆరెంజ్ వచ్చింది. సేమ్ ఏ షేప్డ్ దానిలో. బాగుంది విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ వాష్రూమ్స్ నేను చూపించట్లేదు కానీ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. చూడండి, దిస్ ఈజ్ ద ఏరియా. ఓపెన్ చేయి. మార్నింగ్ బాగుంటుంది. సేమ్ వ్యూ అనమాట. అటు సైడ్ బంటిది, ఇటు సైడ్ అది. అది బాగుంది ఈ రూమ్ కూడా. సో చెప్పా కదా అన్నిటికీ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. బాగుంది చాలా. అండ్ మోస్ట్ సూపర్బ్ ఏరియా. బాలే లేదు గైస్, బాల్ లేకుండా ఆడేస్తున్నాడు ఇంకా. అండ్ దిస్ ఈస్ ఇది ఒక మంచి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇవి ట్రై చేయకండి, ఎందుకంటే నాకు ఇంకో 5-10 సెకండ్లు తిరుగుతుంది. ఓకే, సో ఈ ఏరియా అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నైట్ చల్లగా అయిన తర్వాత మంచిగా కూర్చొని మేము టైంపాస్ చేయొచ్చు అనమాట ఈ ఏరియాలో. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మీకు ఓవరాల్ గార్డెన్, స్విమ్మింగ్ పూల్ మొత్తం కనబడుతుంది. చూడండి గైస్, స్విమ్మింగ్ పూల్. అక్కడ మా కార్స్ పార్క్ చేసిండు. యాక్చువల్ నాన్న వైభవ్ ఇంకొక కారులో బయటికి వెళ్ళారు.
ఓకే గైస్, సో ఇదన్నమాట మొత్తం ఫామ్ హౌస్ అయితే చాలా నచ్చింది. మేము ఎక్సైటెడ్ ఉన్నాం నెక్స్ట్ ఇంకా అన్ని యూజ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయడానికి. అండ్ పూల్లో ఎప్పుడెప్పుడు దిగుతామా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం మేమైతే. చాలా బాగుంది. అండ్ పిచ్చిదానిలాగా కోతిలాగా ఉంటే పట్టించుకోకండి, ఎందుకంటే ఫుల్ గాలి వస్తుంది, ఫుల్ ఎండ తాకింగ్, గాలి కమ్మింగ్, ముఖం అంతా పిచ్చి పిచ్చిగా అవుతుంది. సో ఇంతకీ నేనైతే మీకు ఈ ఫామ్ హౌస్ డీటెయిల్స్, లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళకి కాల్ చేసి మంచిగా బుక్ చేసుకోండి. మేము వచ్చింది అయితే 7 మెంబర్సే, బట్ స్టిల్ 5 BHK తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది 5 BHK, ఇంకా ఎక్కువ మంది వచ్చి ఉండొచ్చు. సో యా, ఫుల్ ఎంజాయ్ చేయండి. అండ్ దీని పేరు వచ్చేసి బ్లిస్ఫుల్ రీట్రీట్ అనమాట, ఈ ఫామ్ హౌస్ పేరు. కాదు, ఇద్దరు మళ్ళీ అనుకుని రెడ్ వేసుకున్నారు, రెడ్ బ్లాక్ సేమ్. వీళ్ళిద్దరు ప్రతిసారి అనుకోకుండా మ్యాచింగ్ చేసుకుంటారు గైస్, ప్రతిసారి. ఈసారి అయితే మరీ లంబు జంబులో ఉన్నారు, సేమ్ రెడ్ సేమ్ బ్లాక్ కింద, సేమ్ లంబు జంబు ట్విన్స్లా ఉంది, ట్విన్నింగ్ లాగా. చెప్పండి లంబు జంబు. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే గైస్, ఇక్కడ నుంచి డైవ్ కొడదాం అనుకుంటున్నా. అక్కడ నుంచి డైవ్ కొడితే మరి హాస్పిటల్ లొకేషన్స్ దగ్గరలో ఎక్కడ ఉంటుందా లేదో తెలియదు గైస్, మళ్ళీ హాస్పిటల్ లొకేషన్ కూడా వెతుక్కోవాలి గైస్, దగ్గరలో ఎక్కడ ఉన్నాయని చెప్పి. నన్ను వదిలేసేయండి, పూల్ అయిపోతుంది. బంటికి వాటర్ అంటే ఫుల్ భయం అనమాట. అదేదో ఫోబియా అంటదబ్బా, గుర్తు రావట్లేదు. సో వాటర్ కొంచెం ఇట్లా అంటే ఎక్కువ ఫేస్ మీద పడ్డా దానికి ఊపిరి ఆడినట్టు అయిపోతుంది. సో గట్టి గట్టిగా అరుస్తుంది అనమాట. నేను రాను, ఇంకా చాలు చాలు, నేను మునిగిపోతున్నా అంటుంది. కొట్టు బండి, ఇక్కడ చూడు కెమెరాలో. నేను కూడా ఇంకిక్కడ అయితే ఇంకా బట్టలన్నీ ఆరిపోయే వరకు గార్డెన్లో ఆడుకుందాం అని చెప్పేసి ఆడుతున్నాం అనమాట. ఇంకా మొత్తం కెమెరా అంతా అమ్మకి ఇచ్చాను హ్యాండిల్ చేయమని చెప్పి, ఇంకా అలా వీడియోస్ తీసింది చాలాసేపు. ఇంకా అందరం అట్లా గేమ్స్ అవన్నీ ఆడుకున్నాము. అది అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోయి రెడీ అయిపోయామన్నమాట. హాయ్ గాయ్స్, ఓకే హాయ్ అగైన్. ఇది 3rd టైం అనుకుంటా మీకు హాయ్ చెప్పడము. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మేము ఇందాకటి వరకు చాలాసేపు పూల్లో ఫుల్ ఆడుకున్నాం, ఫుల్ చిల్ అయ్యి ఎంజాయ్ చేసామన్నమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చి అందరూ ఫ్రెష్ అయిపోయి హెడ్ బాత్లు చేసి షవర్స్ అండ్ ఆల్ అంతా అయిపోయి రెడీ అయిపోయాము. సో నేనైతే రెడీ అయినా, బట్ నాకు ఎందుకు అసలు నా హెయిర్ అస్సలు సెట్ అవ్వట్లేదు కట్ చేయించిన తర్వాత. యాక్చువల్గా కొంచెం అనవసరంగా హీటింగ్ టూల్ వాడి కొంచెం లిటిల్ బిట్ లైక్ సాఫ్ట్ చేసినట్టు స్ట్రైట్ చేశాను. అదే మిస్టేక్ అనిపిస్తుంది, ఎందుకంటే నాకు యాక్చువల్గా వేవీ హెయిర్ అనమాట. సో ఈ హెయిర్ స్టైల్ నాకు అంత సెట్ అవ్వలేదని అనిపిస్తుంది ఇట్లా స్ట్రైట్ చేయడం వల్ల.
సో ఇప్పుడు ఏం చేయలేం, రివర్స్ అయితే చేయలేం, కానీ ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వడమే. అండ్ నేనైతే ఫిట్ షేక్ ఇదైతే సాటిన్ టాప్ ఒకటి తీసుకున్నా నేను, దాని కిందకి ఇట్లా చీతా ప్రింటెడ్ స్కర్ట్. అండ్ ఇంకా మొత్తం చాలా నార్మల్ రెడీ అయ్యా. ఇవి కమ్మలు నాకు నచ్చి మీషోలో ఆర్డర్ పెట్టిన, బేసిక్ క్యాసియో వాచ్ అండ్ బేసిక్ యూనో బ్రేస్లెట్ కైండ్ ఆఫ్, ఇవి ఫెదర్ బ్రేస్లెట్. పద కిందకి వెళ్దాం మనం. ఏ పని ఉంది, చిన్న పని. లడ్డు తిన పేరు చూడండి, లడ్డు. ఇదంతా కట్ చేస్తాను నేను, ఇదంతా కట్. All you need to do is register for this course. డాన్స్ అయ్యి, డాన్స్ అయ్యరా.
అలా కాసేపు మంచిగా డ్యాన్స్ చేసి అట్లా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ బార్బెక్యూ చికెన్ అది కాలుస్తున్నాం అనమాట. సో రాజ్, నాన్న, వైభవ్ కలిసి మంచిగా చికెన్ కాల్చేసినారు. అండ్ మేమైతే ఇది అక్కడ ఇంట్లోనే మేము మ్యారినేట్ చేసి తీసుకెళ్ళిపోయామన్నమాట ఇంటి దగ్గర నుంచి. సో ఇంకా అది అయిపోయిన తర్వాత అలా కొంచెం సేపు బాన్ ఫైర్ వేయించుకుని మంచిగా హ్యాపీగా అట్లా పీస్ఫుల్గా కూర్చున్నాము. నాకైతే అసలు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలి అని అనిపించింది, ఇట్లా వీకెండ్స్లో ఫామ్ హౌస్కి వెళ్ళడము అలాంటివి. ఎందుకంటే బాగుంటుంది కదా, మనం డైలీ చేసే వర్క్స్ కాకుండా కొంచెం వీకెండ్లో అట్లా వీకెండ్ గెటవే లాగా హ్యాపీగా ఫ్యామిలీ అందరితో ఫ్రెండ్స్తో అట్లా దూరంగా వెళ్ళిపోయి ఒక 2 రోజులు ప్రశాంతంగా ఎంజాయ్ చేసి ఏ టెన్షన్ లేకుండా మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. ఇంకా సో అదొక రీసెట్ లాగా అనిపించింది నాకు, బాగుంది. సో ముందు కూడా ఏమైనా కుదిరితే ఇట్లా ప్లాన్ చేద్దామని అనుకున్నాం అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసాము. ఇంకా క్రికెట్ ఆడడం కొంచెం సేపు ఆడామో లేదో మధ్యలో ఆపేసి మళ్ళీ ఇంకా పాటలు పెట్టుకొని గార్డెన్లోనే పిచ్చిగంతులు వేయడం స్టార్ట్ చేసినాం అనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే చిక్రీ చిక్రీ సాంగ్కి రీల్ చేద్దామని చెప్పేసి ప్రాక్టీస్ స్టార్ట్ చేసాము. ఎవరికి రాదు సరిగ్గా డ్యాన్స్. సో ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాము. దాని బ్లూపర్స్ కూడా అటాచ్ చేస్తాను చూడండి. సారీ, వర్క్ ఎక్కువ చేసి ప్లీజ్ ఫైండ్ ద అటాచ్మెంట్ అన్నట్టు అటాచ్ అని వచ్చింది. దాని బ్లూపర్స్ కూడా పెడతాను వ్లాగ్లో చూడండి. ఓకే వైభవ్ వెజ్ తింటున్నా, నాన్ వెజ్ తింటున్నా? ఓకే ఇది ఎవరికన్నా? దేవుడికి. ఫస్ట్ దేవుడికి. దేవుడికి. ఓకే. ఇది ఎవరికి? నాకా? ఓకే. ఇది 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 ఫస్ట్ ఫిఫ్త్ ఇంకా బౌలింగ్ అయిపో. నేనే అలా బాల్. 5th బౌలర్. 1 బాల్ అయిపోయింది. 1 బాల్ అయిపోయింది. టైం రచన బౌలింగ్ వేస్తుంది చూడండి, పరిగెట్టుకు వచ్చి ముత్తయ్య మురళీధర అవుట్. పడ్డాడు, మళ్ళీ పడ్డాడు. కాలు పడిపోయిందా? యాందిరయ్యా యాన్ చేస్తున్నా. వచ్చిరా అందరూ. మామ నీకు నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతుంది మామ. అడిగి నీ వల్లనే ప్రాబ్లం పో. పర్ఫెక్ట్ వచ్చింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇవే తగ్గించుకుంటే మంచిది. సారీ గైస్, న్యూ ఇయర్ కి కలుద్దాం. ఐ మీన్ వ్లాగ్ లో. బా చాలా చల్లగా ఉంది బయట. తలుపులేసండి, కప్ప వెళ్ళిపోగల. అదొక ఎంత చల్లగా ఉందో. లేదంటే బట్టి కడి కనిపిస్తుంది. బాయ్ బాయ్. పర్లే. ఓకే గాయ్స్, ఇప్పుడే వైభవ్ వెళ్ళిపోయాడు అనమాట. వీఆర్ డిసప్పాయింటెడ్. పాపం అందరం ఉంటే వాడికి కొంచెం అర్జెంట్ పని ఉండి వెళ్ళాల్సి వచ్చింది. అదే కొంచెం డిసప్పాయింటెడ్. పొద్దున్న నుంచి మంచిగా అందరం కలిసి ఉంటే ఒక పర్సన్ మళ్ళీ మైనస్ అనమాట ఇప్పుడు. సో యా, ప్రెజెంట్ అయితే ఇంతసేపు రీల్స్ చేసినాము.
ఏం చేస్తాం ఇప్పుడు? టైం పాస్ చేస్తాం, మేబీ గేమ్స్ ఏమైనా ఆడతాం, యూనో కార్డ్స్, లేదంటే అట్లా ఆడతాం కొంతసేపు, లేదంటే పైన పొద్దున్న మీకు టెర్రస్ చూపించా కదా, చాలా బాగుంది. సో అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తాము, అట్లా ఫోటోలు దిగుతాం, అవన్నీ చేయాలన్నమాట ఇప్పుడు. అవన్నీ చేసిన తర్వాత ఇంకా వీడియో ఎండ్ చేస్తా, ఏమైనా చేస్తే చూపిస్తా, ఓకేనా? సో అది